ఆయన సీతపైనం సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సినిమా కాదు కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆ సాంగ్స్ కానీ అసలు ఇన్స్టాలో చూసి చూసి మస్తు చాలా అంటే చాలా వెయిట్ చేసి ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని. కానీ సినిమా థియేటర్లో చూసేసరికి అసలు సినిమా అదిరిపోయింది నిజంగా. అంటే ఉన్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంతకు మించింది సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అర్జున్ గారి డైరెక్షన్ అయితే అసలు మామూలుగా లేదు సార్. మీ యాక్టింగ్ మీ హీరో మా అందరికీ తెలుసు మీ స్కిల్స్ అనేవి, కానీ డైరెక్షన్ కూడా ఇంత మంచిగా చేస్తారని చెప్పి అసలు ఊహించని కూడా ఊహించుకోలేదు. అంత చాలా అంటే అంత మంచిగా ఉంది నిజంగా. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అన్న మామూలుగా కాదన్న. అంటే ఆమె డెబ్యూ సినిమా అయినా కానీ అసలు డెబ్యూ లాగా లేదు, ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ లాగా చేసింది నిజంగా. డైలాగ్ డెలివరీ కానీ ఆమె నటన కానీ అసలు నిజంగా వేరే లెవెల్ చూపించింది మనకైతే. హీరో నిరంజన్ గారు మీరు కూడా అంతే సేమ్ డెబ్యూ కానీ అసలు ఇద్దరు ఏదో నిజమైన ఫ్రెండ్స్, నిజమైన లవర్స్, నిజమైన వైఫ్ హస్బెండ్స్ అంతలాగా బాగా వర్కౌట్ అయింది అన్న కెమిస్ట్రీ అనేది వాళ్ళిద్దరి మధ్యలో. అంత మంచిగా చూపించారు డైరెక్టర్ గారు కూడా. నెక్స్ట్ ధ్రువ్ సర్జా గారు నిజంగా అంటే ఒక స్పెషల్ గా ఎంట్రీ అవుతారు చూడండి. ఇంకా ఆ స్పెషల్ ఎంట్రీ అనేది అసలు ఎవరు కూడా ఊహించలేరు. అంత మంచిగా ఉంది నిజంగా. అంటే సినిమా మొత్తం అన్న అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఆ సీత పయనంలో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క సీన్ కూడా నిజంగా సోషల్ మెసేజ్ అన్నమాట. అంత మంచిగా ఉంది స్టోరీ కూడా. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇవంతా చాలా అంటే చాలా మంచిగా చూపించారు. ఆ నేచర్ ఉంటుంది చూడండి, ఆ నేచర్ ని అసలు చాలా వేరే లెవెల్ చూపించారు అనమాట. నెక్స్ట్ సాంగ్స్ అన్న అనూప్ రూబెన్స్ గారు నిజంగా అసలు మామూలుగా లేవండి సాంగ్స్ అనేది. ప్రతి సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ నిజంగా మనకి ఒక వైబ్ అవుతాం థియేటర్ లో ఆ సాంగ్స్ తో. అంత మంచిగా ఉంది నాకైతే సినిమా. అంటే సినిమాలో ఒక మంచి మెసేజ్ అన్న, మీరు చూడండి మీకే తెలుస్తుంది ఏ మెసేజ్ అనేది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న సీతపయనం అనేది. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, సీతపయనం అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికనో లవర్నో బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సీతపయనం అనే సినిమా థియేటర్ లో చూడండి. మీ అందరు బాగా అంటే బాగా నచ్చుతా అన్న. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నా లైఫ్ లో ఇలాంటి స్టోరీ అయితే చూడలే భయ్య. ఎంత మంచిగా ఉందంటే సినిమా చాలా చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అసలు స్టోరీ పరంగా కానీ డైలాగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన సినిమా తీశారు అర్జున్ గారు. నిజంగా ఒక ఆర్టిస్ట్ గానే ఒక లెవెల్లో ఉన్న రేంజ్ లో ఉన్న హీరో అనమాట అర్జున్ గారు. అలాంటిది డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే అది ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. అలాగే నాకు మెయిన్ గా డిఐ కానీ అసలు ఆ లొకేషన్స్ కానీ హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ఒక మంచి సినిమా. సాంగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇది ఒకటే చెప్తున్నాం భయ్య, ప్రేమికులకు కాదండి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి అర్జున్ గారు తీయడం అనేది మామూలు విషయం కాదు. అలాగే హీరోయిన్ నిజంగా ఐశ్వర్య అర్జున్ గారు అసలు గ్రేట్ అండి. ఐశ్వర్య ఏంటండి అసలు క్యారెక్టర్ కానీ తను క్యూట్ గా, నిజంగా తన క్యారెక్టర్ ఎలా ఉందంటే అంత క్యూట్ గా ఉంది. తన డైలాగ్స్ కానీ డబ్బింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. తన క్యారెక్టర్ వైజ్ గా చూస్తుంటే అరే మన ఇంట్లో ఆడపిల్ల లాగా అనిపించింది అనమాట. అలాగే నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ స్టోరీ అనేది ఇంత చక్కగా ఇంత క్యూట్ లవ్ స్టోరీ అని మాత్రం ఇంతవరకు చూడలేదు. చాలా మంచి సినిమా అందించారు. అలాగే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ వచ్చేసి అయితే వేరే లెవెల్. సత్యరాజ్ గారు అసలు నిజంగా చెప్తున్నా తండ్రి కూతుల సెంటిమెంట్ అయితే మామూలు లేదు భయ్య. నిజంగా చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి థియేటర్కి వచ్చి చూడండి, అస్సలు మిస్ అవుద్దు. మంచి మూవీ భయ్య, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ ఈ ఫ్రైడే. సీతాపయనం నిజంగా మంచి విలువలతో కూడుకున్న సినిమా. ఒక కుటుంబంలో విలువలు ఎలా ఉంటాయి ఏంటి, మనం సొసైటీ పట్ల ఎలా కన్సర్న్ ఉంటుంది మనకి సినిమాలో బాగా చూపించారు. ధ్రువాచార్య, అర్జున్ గారి ఎంట్రీ, ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ చూడడానికి అసలు మామూలుగా లేదు. సినిమాలో చాలా మంచి సినిమా అండి. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా. ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేసే సినిమా అని. సినిమా స్టోరీ వచ్చేసి సొసైటీలో మనం ఎంత బాగుండాలి ఏంటి అనేది ఒక మంచిని మాత్రమే బయటకు ప్రెజెంటేషన్ చేశారు. సూపర్ సినిమా, అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా వచ్చాను నాకైతే మన యాక్టింగ్ కింగ్ తెలుసుగా మన అర్జున్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్మాతగా దర్శకుడిగా చాలా హార్డ్ పని అన్న. అండ్ వాళ్ళ కూతురు ఐశ్వర్య అర్జున్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అంటే ఆయన డైరెక్షన్ లో అతను కూతురు డైరెక్ట్ చేయడం మాత్రం హైలైట్. అండ్ ఐశ్వర్య అర్జున్ గారు అమ్మ ఎంత క్యూట్ అండ్ యాక్టింగ్ మాత్రం ఇరగొట్టింది. నాకైతే మస్తు నచ్చింది. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా కూడా ఏం యాక్టింగ్ చేసింది ఒక రియల్ ఒక సీనియర్ హీరోయిన్ లెక్క ఆమె యాక్టింగ్, ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందన్న. అంటే ఎక్కడా తగ్గలేనా ఆమె యాక్టింగ్. నాకైతే మెయిన్ గా సినిమాలో మొత్తం నాకు మాత్రం ఐశ్వర్య అర్జున్ గారు హ్యాట్స్ ఆఫ్ మేడం. నేను ఇన్ని రోజులు ఎంతో మంది హీరోయిన్ ఇచ్చిన మన టాలీవుడ్ కి మరో హీరోయిన్ బిగ్ హీరోయిన్ వచ్చినట్టు అనిపించింది. అండ్ ఆ సాంగ్స్ అయినా ఆ కొన్ని సీన్స్ అయినా కూడా చాలా చాలా బాగుంది. మెయిన్ గా అర్జున్ సార్, మీరు సార్ మన సనాతన ధర్మం గురించి అంటే ఈ టైంలో ఎలా ఉండాలా,
ఫ్యామిలీ వాల్యూస్ అది చాలా చాలా చక్కగా చూపించారు. అంటే ఈ రియల్ గా జరిగిన సన్నివేశాలు మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే మధ్యలో అంటే ఆ జనరేషన్స్ అంటే ఈ టైమింగ్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ సీన్స్ కొన్ని టచ్ అయితే భయ్యా, అంటే మన రియల్ లైఫ్ లో కూడా ఇలా జరిగిందా అన్న కొన్ని సీన్స్ మాత్రం టచ్ అయితే చాలా 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 బాగుంది. అండ్ అర్జున్ సార్ మీరు ఇలానే డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ ఇలానే కంటిన్యూ చేయండి సార్, చాలా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ కూడా సూపర్ భయ్యా. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిందంటే భయ్యా మన గెస్ట్ ఇస్తారు భయ్య అర్జున్ సారు బాబా, ఆయన ఎంట్రీ, ఆయన లుక్, ఆయన సెటప్ గెటప్ మాత్రం అదిరిపోయింది భయ్య, చాలా చాలా బాగుంది. తప్పకుండా భయ్య ఇలాంటి సినిమా చూడాలి భయ్య. మన సనాతన ధర్మం గురించి అంటే చిన్న నుంచి పెద్దలు ప్రతి ఒక్కరు సినిమా చూడండి, ఆ వాల్యూస్ అనేది తెలిసే చాలా చాలా బాగుంది. మెయిన్ గా నాకు నచ్చింది ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అండ్ కొన్ని సీన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ భయ్య, చాలా చాలా బాగుంది. మెయిన్ గా మాత్రం ఐశ్వర్య అర్జున్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగొట్టారు భయ్య, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అండ్ చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది భయ్య, సూపర్ హిట్ సినిమా. సీత పైన అనే సినిమా చూసొచ్చాను, మామూలు లేదన్న సినిమా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే, ఈ రోజు ఇట్లాంటి మూవీస్ లవర్స్ కంపల్సరీ చూడాలి. ఎందుకంటే లవ్ అంటే ఏదో పార్క్ లో తిరగడం ఆ టైప్ కాదు. లవ్ గురించి ఇట్లాంటి సినిమాలు చూపించినంత ఏ సినిమాలు చూపించలేదన్న, మామూలు సినిమా కాదు అసలు. అర్జున్ గారు ఓన్లీ యాక్షన్ కింగ్ అట్లాంటి సినిమాలు అనుకున్నాం. ఇట్లా లవ్ స్టోరీ సినిమా కూడా ఆయనే డైరెక్షన్లో ఆయనే ప్రొడ్యూసర్ చేశాడు. మామూలు తీయలేని సినిమా మాత్రము. ఒక వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తారు, వాళ్ళు వెళ్ళే మధ్యలోనే వాళ్ళ ప్రేమ, వాళ్ళ లవ్, ఎమోషన్స్, అనూప్ రూపేష్ గారి అసలు మ్యూజిక్, అసలు ఆర్ఆర్ మామూలు అండి. ఒక్కొక్క సాంగ్ మాత్రం హైలైట్ అండి. అసలు ఆ సాంగ్, ఆ మాటలు ఇప్పటికి థియేటర్ బయటకు వస్తే మనకు చెవిలో వినిపిస్తున్నాయి. మామూలు అండి సినిమా. అసలు మనకు సీత ఎలా ఉందో మనకు పురాతన కాలంలో అట్లాంటి సీత మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది మన హీరోయిన్ గారు. ఇంత వల్గారిటీ లేదు, ఏం లేదు. సీత పైన అంటే ఒక లవ్ స్టోరీ. ఇదేంటంటే ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు. లవర్స్ మొత్తం తప్పకుండా ఇట్లాంటి సినిమా ఈ రోజు కంపల్సరీ చూడాలి. ఈ రోజు రేపు చూసి థియేటర్ మొత్తం ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఈ రోజు రేపు ఫుల్ అయిపోవాలి. మన అర్జున్ గారి యాక్టింగ్ సూపర్ ఉందండి. ధృవసార్జీ గారు ఆయన ఫైటింగ్ మాత్రం సూపర్ ఉందండి. అందరు వచ్చి చూడాలి కంపల్సరీ. మనకి ఏంటంటే ఆవుల గురించి, ఇప్పుడు గోమాత మనకు మాతలాగా కదా, అమ్మలాగా, అట్లాంటి ఆవుల గురించి ఒక సీన్ ఉందన్న. ఆ సీన్కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంటతడి పెడతాడన్న, మామూలు అన్న సినిమా. అసలు క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ మాత్రం ఎప్పటిలాగా ఇరగదీశారన్న. అసలు ఈ సినిమా మాత్రం కంపల్సరీ అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడండి. సినిమా మాత్రం సూపర్ ఉంది. అసలు లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ, అన్ని అంటే అన్ని ఉన్నాయన్న సినిమాలు. అసలు మామూలు లేదన్న. కంపల్సరీ వచ్చి ఈరోజు సీత పైన సినిమా చూడండి. ఇప్పుడే సీత పైన మూవీ చూడడం జరిగిందండి. చాలా అద్భుతమైన సినిమా. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పీస్. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి ప్రెజర్స్ లో ఉన్నా ఒక్కసారి వచ్చి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఫ్రీ అవుతాడు. 100% ట్రస్ట్ మీ. ఇంకోటి అంతేకాకుండా బసవన్న క్యారెక్టర్ చేసిన ధ్రువ్ కానీ, అర్జున్ గారి క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాజ్ గారు అయితే ఇచ్చిపడేసారు. ఇట్లా ఒక్క క్యారెక్టర్ అని కాదు, ప్రతి క్యారెక్టర్, ప్రతి ఫ్రేమ్ లోను, ప్రతి షాట్ లోను చాలా అద్భుతంగా నటించారండి. ఇలాంటి సినిమా ఇప్పుడు రీసెంట్ గా ఉన్న సినిమాలలో అయితే ఇలాంటి సినిమా చూడలేదండి. చాలా అర్జున్ గారు కూడా ఒక హీరోగా మనం చాలా రియలిస్టిక్ గా ఉంటాడు, అన్ని చూసినాం. కానీ ఒక డైరెక్టర్ గా ఇంత మంచి విలువలు ఉన్న సినిమాని, ఒక బంధాల గురించి కూడా ఇంత మంచిగా బంధాల గురించి చెప్పడం కానీ, ఒక ఫ్రేమ్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఇట్లా ఒక్కటని కాదు 26 క్రాఫ్ట్ లోని ఏ క్రాఫ్ట్ లో కూడా తప్పు చేసిండు అని అనిపించదు మీకు ఖచ్చితంగా. ఇక ప్రేక్షకులకు చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడున్న జనరేషన్ కి కావాల్సిన బంధాల గురించి, ఇప్పుడున్న జనరేషన్ లో ఏవేవైతే తప్పులు చేస్తున్నామో, సమాజం పట్ల ఎట్లా ఉండాలి, ఎవరి పట్ల ఎట్లా బిహేవ్ చేయాలనే దాని గురించి అయితే స్పష్టంగా చెప్పిండు. లవ్ గురించి అయితే చాలా అద్భుతంగా చెప్పిండండి. అండ్ ఇప్పుడు ఐమాక్స్ లోనే సీతా పైన ఒక మూవీ చూడడం జరిగింది. ఇది సీతా పైన కదండి, ప్రతి మనిషి లైఫ్ కూడా ఒక జర్నీ అన్నది చాలా వండర్ఫుల్ గా చూపించారు డైరెక్టర్ గారు. ఇందులో మెయిన్ ఏంటంటే అన్ని రకాల ఎమోషన్స్ టచ్ చేశారండి. అంటే ఇప్పుడు ఎలాగంటే ఒక జర్నీలో మనం వెళ్తూ ఉంటే ఎంతోమంది కలుస్తూ ఉంటారు, ఎన్నో ఎమోషన్స్ కలుస్తూ ఉంటాయి. అవన్నిటి కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఇంకా నెక్స్ట్ విజువల్ పరంగా వండర్ అని చెప్పుకోవాలి నిజంగానే. ఎందుకంటే లొకేషన్లు కానీ, ఆ ఎమోషన్స్ కానీ మొత్తం ఫుల్లీ ఎమోషన్ మూవీ అని చెప్పుకోవాలన్నా. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా క్యారెక్టర్ వైజ్ వస్తే అర్జున్ గారు డైరెక్షన్ చేశారు, ఫుల్ మీల్స్ లా చేశారు సినిమా. నిజంగా చెప్పుకోవాలంటే అన్నీ ఉన్నాయి ఎమోషన్స్, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. ఇంకా నెక్స్ట్ మనకున్న అనుబంధాల గురించి, ఒక సంక్రాంతి ముగ్గుని జూమ్ ఇన్ చేసి చూస్తే ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో మనకి. ఈ మూవీ చూస్తే అంత ఫీలింగ్ వస్తుంది నిజంగానే. ఎందుకంటే మాది రాజమండ్రి సైడే, మాకు కూడా బంధాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇందులో వండర్ఫుల్ మూవీ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మిస్ అవ్వకుండా చూడాలి.
అర్జున్ గారు మనకి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన ఎమోషన్ పండించాలంటే వండర్ఫుల్. ఆయన ఇందులో ఫుల్గా లేకుండా డైరెక్షన్ చేసి ఈయన కూడా యాక్ట్ చేసి చాలా బాగా తీయడం జరిగింది సినిమా. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే అనూప్ రూబెన్స్ గారు అంటే మనకి మెలోడీస్ ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇందులో అయితే ఒక్కో సాంగ్ ఒక్కొక్క వండర్ అని చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నాను. ఒక్కొక్క సాంగ్ వచ్చేసి ఒక సినిమా చూసిన అనుభూతి అయితే వచ్చింది. ఒక సాంగ్లో వచ్చేసి ఒక దాన్ని సిమిలారిటీ చూపిస్తూ ఉంటారు మనకి. సో ఈ మూవీ అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ మూవీ కానీ చూడకపోతే మనం ఒక ఫ్యామిలీని మిస్ అయినట్టు ఉంటుంది. నిజంగానే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ మూవీ చాలా బాగుందండి. సీత అనే ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, ఒక ఆడకూతురికి వచ్చిన కష్టాన్ని అర్జున్ గారు తెరకెక్కించిన విధానము అవసరం అని చెప్పచ్చు. ఆయన స్క్రిప్ట్ రైటర్, ప్రొడక్షన్, డైరెక్షన్, డెబ్యూ మూవీ అయినా సరే పర్ఫెక్ట్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఆయన కూడా స్పెషల్ గెస్ట్గా ఒక పాత్రలో మైమర్పించారు. ధృవ క్యారెక్టర్లో కూడా గో సంరక్షణ గురించి వాళ్ళ తనయుడు కూడా ఒక మంచి మెస్పరైజింగ్ పాత్ర చేశారు. ఐశ్వర్య, అర్జున్ పాత్రలు లీలమైపోయారు. వ్యాలెన్స్ డేకి ప్రేమను అందించాలి, ప్రతి ఒక్కరి ప్రయాణం ఏంటి అన్న తపనతో తీసిన శ్రీరామ ఇంటర్నేషనల్ బ్యానర్ పైన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫోటోగ్రాఫ్ అయితే కనుక చెప్పాల్సిన అవసరం లేదు. జర్నీ అనేది, కెమిస్ట్రీ అనేది, ప్రేమ అనేది వాల్యూస్కి చాలా పెద్దపీట వేశారు. సనాతన ధర్మం గురించి కూడా చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్క ఆడకూతురు తల్లిదండ్రుల మీద ఏం కోల్పోతున్నారు, లైఫ్ పార్ట్నరు ఎలా పర్యవేక్షించాలి అన్న కథాంశం తగ్గట్టుగా టోటల్ ఇది ఒక మనసుకి నచ్చే కథాంశము. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే కనుక గుండెని పిండేశారు. పాత్రలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రేమ. ఇప్పుడు పైన ప్రేమల కన్నా మనస్ఫూర్తిగా కొత్త పరిచయాల ద్వారా వచ్చే ప్రేమకి హీరో అయితే కనుక అవసరం అని చెప్పచ్చు. హీరో క్యారెక్టర్ కూడా డాక్టర్ అయినా సరే ఒక సైకాలజిస్ట్ డాక్టర్గా ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేశాడంటే, ఇంత జెన్యున్గా ఉండాలి ప్రేమలో అన్న ఇంటి అనేది వ్యాలెన్స్ డేకి ఒక మంచి మెమరబుల్ వాచబుల్ మూవీ. అందరూ చూడండి, అన్ని ఏజ్ వాళ్ళు చూడండి. మన పయనం ఒక మంచి ప్రయాణం, మంచి జీవితం ఈ సినిమా ద్వారా ఇంటిస్తుంది. వాచబుల్ మూవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.